హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా కాలేజ్లో ఫ్రెషర్స్ డే అండ్ ఫేర్వెల్ డే. సో దీనికోసం అయితే నేను ఇలా రెడీ అయ్యాను. అండ్ అక్కడ ఎలా మేము ఎంజాయ్ చేస్తాం, ఎలా ఏమేమి పార్టిసిపేట్ చేస్తాం అన్నీ మీకు చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. లెట్స్ గెట్ గో. అండ్ ఫైనల్లీ నేను కాలేజ్కి అయితే వచ్చేసాను. అండ్ మా సీనియర్స్ అయితే మా కోసం చక్కగా మొత్తం రెడీ చేసి అయితే ఉంచారు. చాలా బాగా డెకరేట్ చేశారు. ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ అని చెప్పి. పాపం మా సీనియర్స్, మేము కొంచెం కూడా వాళ్ళకి హెల్ప్ చేయలేదు. ఫ్రెషర్స్ పార్టీ ఏమో మాకు, ఫేర్వెల్ ఏమో మా సూపర్ సీనియర్స్ కోసం మా సీనియర్స్ ఇస్తున్నారు. ఈ పార్టీ అంతా ఫస్ట్ ఎండ్ మొత్తం మా సీనియర్సే చూసుకున్నారు. ఇది మా పార్టీ ఇన్విటేషన్. ఈ పార్టీని మంచి వైబ్తో స్టార్ట్ చేశారు, అంటే డాన్సెస్తో మొదలుపెట్టారు. మేమైతే సెలబ్రేషన్ కోసం వెయిటింగ్. మేము చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాము సెలబ్రేషన్స్ అండ్ పెర్ఫార్మెన్సెస్ గురించి. ఈలోగా మాకు వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు. దెన్ వెయిట్ ఈజ్ ఓవర్, పెర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. కాలేజ్ అంటే ఒక్క స్టడీస్కి ఫస్ట్ ర్యాంక్స్కే కాదు కదా, స్టడీస్ టైంలో ఇచ్చి పడేయాలి. అలాగే ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ అండ్ ఫెస్ట్లో మనకున్న వైబ్తో పార్టీని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళాలి. సో మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అదే చేశారు. డాన్స్ అయితే ఇచ్చి పడేశారు. ఒకటి తర్వాత ఒకటి పెర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఈ జనరేషన్లో కాలేజ్ అంటే క్లాస్ రూమ్ కాదు, ఫోన్స్లో సేవ్ అయ్యే మెమరీస్. సో ఇలాంటి మెమరీస్ని సేవ్ చేసుకోవాలంటే బుక్స్, ర్యాంక్స్ అని మాత్రమే కాకుండా మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. పర్ఫార్మెన్సెస్ అయితే అద్దరగొట్టేశారు. మా ఫ్రెండ్స్ చేసే పర్ఫార్మెన్సెస్ వల్ల నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. మా ఎనర్జీస్ని అయితే డబల్ చేశారు వీళ్ళ పర్ఫార్మెన్సెస్తో. అలాగే ఈ పార్టీ వల్ల నాకు ఎవరి టాలెంట్ ఏంటో అని కూడా తెలిసింది. అబ్బా, ఒక్కొక్కరు చాలా టాలెంటే దాచారు లోపల. అలాగే ఫైనల్గా పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ అయిపోయాయి. ఇంకా అందరూ ఒక మంచి మూడ్ని సెట్ చేసి డ్యాన్స్ అయితే ఇరగ్గొట్టేసాం. ఇలా గ్రూప్ డ్యాన్స్లో ప్రాక్టీస్ అక్కర్లేదు, స్టెప్స్ మర్చిపోతామన్న భయం కూడా అవసరం లేదు. ఈ పర్ఫార్మెన్సెస్ అనేవి షో కాదు, ఒక ఫీలింగ్, ఒక మెమరీ, ఒక జర్నీ. ఈ మూమెంట్ అనేది నాకు అన్ఫర్గెటబుల్. అలాగే మా సెక్యూరిటీ గారు కూడా మాతో డ్యాన్స్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అయితే అన్ఫర్గెటబుల్. ఇలాంటివి మనకి మళ్ళీ మళ్ళీ రావు, దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి. తర్వాత అయితే మాకు లంచ్ టైం అయింది. లంచ్లో మా సీనియర్స్ అయితే మాకు మంచి ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఈ పార్టీ ఇలా అవ్వడానికి, మేము ఇంత ఎంజాయ్ చేయడానికి మొత్తం క్రెడిట్స్ మా సీనియర్స్కే. అండ్ సడన్గా అయితే ఎమోషనల్ టర్న్. మా సూపర్ సీనియర్స్ వాళ్ళ మెమొరీస్ని మాతో షేర్ చేశారు. వాళ్ళు కాలేజ్లో చేసిన ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని ఒక వీడియో లాగా చేసి ప్లే చేశారు. ఈ వీడియోతో వాళ్ళు మాకు చెప్పే మెసేజ్ ఏంటంటే, ఇన్ని మెమరీస్ని మీరు కూడా సేవ్ చేసుకోవాలని చెప్పి. బట్ ఏదైనా సరే ఒక సైడ్ స్టార్టింగ్ చాప్టర్, ఇంకో సైడ్ ఎండింగ్ చాప్టర్. దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కన్ఫ్యూజన్. ఎవ్రీ ఎండింగ్ గివ్స్ ఎ బిగినింగ్, ఎవ్రీ బిగినింగ్ హ్యాస్ ఎ ఎండింగ్. ఈ ఏవి చూసిన తర్వాత కొన్ని ఐస్లో టీయర్స్, కొన్ని స్మైల్స్తో హైడ్ చేసిన ఎమోషన్స్. వీళ్ళు చూపించే ఈ 5 minutes వీడియోలో నా కాలేజ్ లైఫ్ నాకు ఎలా ఉండాలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. వీళ్ళు చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసి మాకు చూపించారు. అందులో ఫస్ట్ డే, ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ క్లాస్ అన్ని స్టోరీస్ హార్ట్ టచ్ చేశాయి. అలాగే ఈ పార్టీ అనేది ఒక సెలబ్రేషన్ కాదు, ఒక న్యూ బిగినింగ్, ఒక బ్యూటిఫుల్ ఎండింగ్. ఫ్రెషర్స్కి ఒక స్టార్ట్, సీనియర్స్కి ఒక జర్నీ కంప్లీట్ అయింది. అలాగే కొంచెం స్మైల్స్, కొంచెం టీయర్స్, బట్ మెమరీస్ ఫర్ ఎవర్. లైఫ్లో కొన్ని డేస్ మాత్రమే స్పెషల్. టుడే ఒక మోస్ట్ మెమరబుల్ వన్. కాలేజ్ అంటే బుక్స్ కాదు, కాలేజ్ అంటే ఫ్రెండ్స్, వాళ్ళతో సేవ్ చేసుకునే మెమరీస్. ఫ్రెషర్స్కేమో వెల్కమ్, సీనియర్స్కేమో హార్ట్ ఫెల్ట్ గుడ్ బై. ఇది నాకు మాత్రమే కాదు, ప్రతి కాలేజ్ స్టూడెంట్ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ పేజ్. అండ్ ఫైనల్గా మా సూపర్ సీనియర్స్ అందరూ ఒక స్టెప్తో ఎండ్ చేశారు. కొందరు ఫేస్లో టీయర్స్, కొందరు ఫేసెస్లో స్మైల్స్, కొందరైతే ఎమోషనల్ క్లాప్స్. ఒక హార్ట్ టచింగ్ గుడ్ బై అయితే క్రియేట్ చేశాయి. మీరు మీ లైఫ్లో ఎంజాయ్ చేసే ది బెస్ట్ కాలేజ్ ఫెస్ట్ ఏదైనా ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మీ కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేసే మంచి మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ని కూడా కింద నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.